హాయ్ అండి. ఈరోజు మేము చర్చి నుంచి ఇట్లా పక్కన నర్సరీ ఉంటే వచ్చాము. ఇప్పుడు మా ఇంటి దగ్గర అసలు చాలా బాగుంది ప్లేసు. గార్డెన్లో చిన్న గార్డెన్లో చేద్దామని ప్లాన్తో వచ్చాము. చూడండి, ఇది గోరింటాకు చెట్టు చాలా బాగుంది. అరటి చెట్టు, కాకపోతే ఇవన్నీ పెట్టుకోవడానికి మన ఓనర్ ఒప్పుకోరు. లేదంటే ఖచ్చితంగా అంటే నాకు ఛాన్స్ ఇస్తే మాత్రం గార్డెన్లో చేసేస్తాను. ఎప్పుడైనా కింద తీసుకోవాలి. మాది థర్డ్ ఫ్లోర్ గురించి చాలా ఇబ్బంది అయింది మొక్కలు పెంచడానికి. ఇప్పుడైతే కొంచెం కంఫర్ట్గా ఉంది. సరే కొన్ని మొక్కలు పెడదాము అన్న ఇంట్రెస్ట్తో వచ్చాను. కానీ ఇవి చూస్తే చాలా చాలా బాగుంది. నాకు అసలు ఇక్కడ నుంచి అయితే కదల బుద్ధి కాదు, చాలా ఇష్టం నాకు. కానీ ఈ మొక్కలన్నీ మనం పెట్టడానికి మన ఓన్ హౌస్ అయితే పెట్టడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈజీగా సింపుల్గా ఉండే రోజా పువ్వులు కానీ చిన్న చిన్న మొక్కలు కానీ తీసుకుందామని వచ్చాను. కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు ఇక్కడ నుంచి కదల బుద్ధి కావట్లేదు. ఈ మెమరీస్ మీతో పంచుకోవడం కోసం వీడియో చేద్దామని అనిపించింది. చూడండి, చిన్న చిన్న మొక్కలు ఏమన్నా కానీ నచ్చినవి తీసుకుని వెళ్తాను. ఇంత పెద్ద సైజు అంటే చాలా ఇష్టం, కానీ పెట్టడానికి మనకు అవకాశం లేదు కదా. మనకంటూ ఫ్యూచర్లో దేవుడు రాసి పెట్టుంటే ఓన్ హౌస్ అయితే ఖచ్చితంగా పెడతాను. అప్పుడు మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. చూడండి, ఇవి అయితే అసలు మా సైడ్ కాకినాడ సైడ్ అయితే చాలా ఉంటాయండి పెద్ద పెద్ద చెట్లు ఇవి. దీన్ని ఏమంటాం అంటే మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కాగితం పూలు అనేవాళ్ళం. ఇవి కాగితం పూలు. ఇందులో కలర్స్ చూడండి, పింక్ ప్లస్ వైట్ ఉన్నాయి. ఇది ఒక రెడ్, చాలా బాగున్నాయి అసలు. అసలు చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం అండి. ఇవి ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి ఇట్లా కట్ చేసుకుని ముక్కు పుడకాన్ని పెట్టుకునే వాళ్ళు, ఇట్లా పెట్టుకునేవాళ్ళం చూడండి. ముక్కు పుడకాన్ని పెట్టుకునేవాళ్ళం ఇలాగా చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు. కాగితం పూలు అనేవాళ్ళం ఇవి. మేము చదువుకునేప్పుడు చాలా బాగుండేవి. ఇవి చూడండి, బిళ్ళగన్నేరు పూలు అంటారు దీన్ని. మా సైడు చాలా ఇవ్వండి, మా సైడ్ ఎక్కువ నేను చూసింది చిన్నప్పుడు అయితే ఇవి. ఎప్పుడు చిన్నప్పుడు అని ఎందుకు చెప్తున్నానంటే మేము కర్నూలు వచ్చి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది కదా, మ్యారేజ్ అయిన వెంటనే వచ్చేసాము. ఈ బిళ్ళగన్నేరు పూలు అంటారండి. ఇవి చాలా కలర్స్ కూడా ఉంటాయి చూడండి. ఇంకా చాలా బాగున్నాయి ఈ చెట్లు. పేర్లు మనకు కూడా కొన్ని ఐడియాలు ఉండవు. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ చూడండి. ఇవి ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. ఇండోర్ ప్లాంట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. అసలు మనం పలకడానికి వీలు లేని పేరు ఉంది. చాలా బాగున్నాయి ఇవన్నీ. నాకైతే అసలు ఇవి బ్యూటీ పార్లర్లో కానీ ఇంట్లో కానీ పెట్టాలా అన్నంత మనసుకు అనిపిస్తుంది. చాలా బాగుంది అసలు. మనీ ప్లాంట్స్ అయి ఉండొచ్చు. వీటి పేర్లు చాలా ఇక్కడ రాసి పెట్టినారు. ఇవి కొన్ని పేర్లు ఉన్నాయి చూడండి. ఇవి చెప్పొచ్చు పేర్లు. ఇవి వచ్చి న్యాచురల్స్ గ్రీన్ ఫామ్ నర్సరీ పేరు, ఆయన షాప్ పేరులా ఉంది. నేను ఒక పేరు చెప్తాను చూడండి. చాలా బాగున్నాయి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ చూడండి. చాలా అంటే చాలా హైలైట్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ. నేను ఇది కలర్ఫుల్గా ఉంది కదా, ఇది ఒకటి తీసుకుందాంలే అనుకున్నాను. ఇది తీసుకుందామని నేను సెలెక్ట్ చేసి మంచిగా ఉంది, చూడడానికి చాలా బాగుంది అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకుని అక్కడ చూపించి నేను ఒకటి సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. కాకపోతే ఇది ఎండ తగలకూడదంట, ఇంట్లోనే పెట్టాలంట. చూద్దాం, తీసుకోవాలని అనుకున్నాను. ఆలోచన చేసి తీసుకుంటాను. చాలా బాగున్నాయి చూడండి. మనీ ప్లాంట్స్లో కూడా రకాలు చూడండి. ఈ 3-4 మనీ ప్లాంట్స్లో కూడా చాలా రకాలు. గోల్డెన్ మనీ ప్లాంట్ అంటే అది చాలా రకరకాలు ఉన్నాయి. ఇది చూడండి, అసలు మనము గూగుల్లో చూస్తాం. ఈ ప్లాంట్ చాలా బాగుంది. ఇది ఎంత కాస్టో కానీ అబ్బా తీసుకుందాంలే అనుకున్నాను. 1200 అంట, 1200 అంటే చూడండి ఈ మొక్క. సరే చూద్దాం, తీసుకుందాం ఆలోచన చేస్తాను. చాలా ఎక్సలెంట్. అంటే ఇవి చూస్తుంటే నాకు అసలు వీడియో చేద్దాము, మెమొరీస్ మీతో పంచుకోవాలా అన్నట్టు. అవన్నీ చూడండి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. అక్కడ కూడా చాలా బాగుంది మొక్కలు. చూడండి, నందివర్ధన పూలు అంటారు కదా, నందివర్ధన పూలు, దేవుడు పూలు. ఇవి మల్లె చెట్లు చూడండి. చాలా బాగున్నాయి మల్లె చెట్లు. అసలు ఇదంతా ఎక్సలెంట్ చాలా చాలా నచ్చుతుంది. గులాబీ చెట్లు చూడండి, సూపర్. ఇవి చాలా బాగున్నాయి. ఇవన్నీ ఎక్సలెంట్ ఉన్నాయి. పువ్వులు, గులాబీ పూలు చూడండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది. చూస్తేనే చాలా అందంగా బా. థ్యాంక్ యూ. చెట్లు చూడండి, రకరకాల అసలు ఆరెంజ్ అంట, వైట్ అంట, చాలా కలర్స్ ఉన్నాయి. మందారం చెట్లు కూడా చాలా బాగున్నాయి. మందారం అయితే 2 తీసేసుకుంటున్నాను. చెప్తున్నా కదా, ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా అన్నీ తీసేసుకోవాలనిపిస్తుంది. అన్నీ తీసేసుకోవాలనిపిస్తుంది. చూడండి, వైట్ అంత బాగుందో చూసారా, పింక్ చూడండి, అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. కానీ ఇది చూడండి, ఇంకా అసలు రోజా పూలు అంటే ఇంక మనం పేరు పెట్టడానికే లేదు. చాలా చాలా బాగుంటాయి అసలు రోజా పూలు అంటే. అన్నీ అంతా రెడ్, ఇంత భలే ఉన్నాయి చూడండి. ఒక్కొక్కటి చూస్తుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. రెడ్ కలర్ చూడండి, ప్రశాంతంగా
ప్రశాంతంగా ఉంటుంది. మన మొక్కల దగ్గర ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మొక్కలు చాలా బాగుంటాయి, చాలా ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి. దీని అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్ గార్డెన్స్ కలవర్ టెంపుల్ దగ్గర. మీకు నచ్చితే ఒకవేళ విజిట్ చేయండి, చాలా బాగున్నాయి మొక్కలు. చూడండి చాలా బాగున్నాయి కలర్స్ కానీ ఏదైనా కూడా. ఇందులో ఒక 4-5 మనము కలర్స్ తీసుకుంటున్నాము మొక్కలు. మళ్ళీ తీసుకున్న తర్వాత నేను మీకు వీడియో చేసి చూపిస్తాను మా ఇంట్లో. చూడండి ఎల్లో గులాబీ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉన్నాయో. ఎల్లో కానీ మెరూన్ రెడ్ కానీ సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో అసలు కలర్స్. ఈ గులాబీ తోటలో అయితే ఇక్కడే ఉండాలనిపిస్తుంది నాకైతే, చాలా బాగున్నాయి అసలు. నాకు మామూలుగానే అందరికీ ఇష్టమే లేండి, నాకనే కాదు, మొక్కలైనా సరే ఎవరికైనా ఇష్టమే. చూడబోతుగా నాకు వీడియో చేసి మీ అందరికీ పంచుకోవాలా, ఇప్పటికీ మెమరీస్ పంచుకోవాలా, వీడియో చేయాలా అని అనుకున్నాను. చాలా బాగున్నాయి అసలు. చిట్టి గులాబీలు ఇవి చూడండి, చిట్టి గులాబీలు ఇప్పుడు ఎక్కడ చూసాను. ఇవన్నీ గుత్తులు గుత్తులు అసలు ఇంతకుముందు కూడా నేను పెంచినప్పుడు గుత్తులు గుత్తులు పూసినాయి. చాలా బాగున్నాయి మొక్కలు అసలు. గులాబీ తోట అటు సైడ్ వెళ్తాను కలర్స్ దగ్గర. ఎంత బాగున్నాయి అసలు. ఆరెంజ్ కలర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. పువ్వులన్నీ చూస్తుంటేనే దూరం నుంచి ఒక వీడియో తీయట్లా ఇవన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పెంచుకోవాలన్న కానీ ప్లేస్ అయితే లేదు, ఇంటికాడికే పెంచుతాను. ఓకేనండి, థ్యాంక్ యూ.